వలస కూలీలు వస్తేనే మిరప కోతలు, వలస కూలీల బతుకు చిత్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 5,000 ఎకరాల మిరప పంట సాగు చేశారు రైతులు. మిరప కోతల సమయంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి ఆదివాసీలు వలసలు వస్తేనే మిరప కోతలు జరుగుతాయి. వలస కూలీలు రాకపోతే కూలీల కొరత తీవ్రంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెలాఖరు వరకు వలసలు వస్తూ ఉంటారు ఆదివాసీలు. వలసలు వచ్చిన ఆదివాసీలు తాలిపేరు నదీ తీర ప్రాంతంలో చిన్న చిన్న గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తుంటారు. ఇసుక తిన్నెలే వారికి పరుపు పంచాలు. సుమారు 3,000 మంది వలస ఆదివాసీల కూలీలతో తాలిపేరు నదీ తీరంలో ఓ జాతరను మరిపిస్తుంది. ఫిబ్రవరి నెలలో తమ రాష్ట్రంలో ఎలాంటి ఉపాధి పనులు లేకపోవడంతో తాము 2 నెలల పాటు మిరప కోతలకు సమయంలో వలసలు వస్తూ ఉంటామని ఆదివాసులు తెలిపారు. తమకు రోజుకు 350 రూపాయలు కూలి గిడుతుందని తెలిపారు. ఒక్కొక్కరికి 1000 రూపాయల బజానా ఇచ్చారని చెప్పారు. తాము ఇంటికి వెళ్లే సమయంలో తమ కూలి డబ్బులు తీసుకుని ఇంటికి పోతామని తెలిపారు. ఉదయం 9:30కు మిరప కోతలకు వెళ్లి సాయంత్రం 5:30కు తమ గుడారాల వద్దకు చేరుకుంటామని ఆదివాసులు తెలిపారు. విప్పపూలు పడే సమయంలో తమ ఇళ్లకు పోతామని తెలిపారు. విప్పపూల సేకరణ వల్ల తమకు ఆదాయం వస్తుందని చెప్పారు. వలస ఆదివాసీ కూలీలు ఇళ్లకు పోతే రైతుల పరిస్థితి దారుణంగా మారుతుందని, కూలీల కొరత కారణంగానే ఒక్కోసారి చేలోనే మిరపకాయలు కోయకుండా విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని కొత్తపల్లి నది రేవులో ఉన్న తాలిపేరు వద్ద ఉన్నాం మనం ప్రస్తుతం. ఇప్పుడు ఈ తాలిపేరు నది వద్ద వేలాది మంది ఆదివాసీలు వేర్వేరు రాష్ట్రాల నుంచి మిర్చి కోతలకు రావడం జరిగింది. ఇప్పుడు వారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏం పేరు మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పిడియా నుంచి వచ్చారు. అంటే మీది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం. మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఉన్నారు ఇక్కడ నుంచి ఒక 100 మంది ఉన్నారు ఇక్కడ పిడియా వాళ్ళు. ఓకే, ఒక రోజుకి ఎన్ని ఎకరాలకు వస్తారు మీరు కోత? ఎకరాము ఎట్లా కోసుకుంటారు ఎకరాము అది మాకు తెలియదు కదా ఎంత కోస్తాం. ఓకే, రైతు మీకు రోజుకి కూలి ఎంత ఇస్తారు? 350. సుమారుగా ఎన్ని రోజుల పాటు ఇక్కడ మీరు ఈ పనులు చేయడానికి ఉంటారు ఇక్కడ నివాసం? ఒక 30 రోజులు ఉంటారు, 35 రోజులు అట్లా ఉంటాము. కానీ ఇప్పుడు మా అక్కడ పండగ ఉంది, పండగ నుంచి అసలు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? మీకు అక్కడ పనులు ఉండవా? పని మాకు అక్కడ దొరకదు కదా, అందుకే ఇక్కడ వచ్చి పని చేసి డబ్బులు పట్టుకొని పోతాము. అదండి పరిస్థితి. వాళ్ళ రాష్ట్రంలో పనులు లేకపోవడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రతి సంవత్సరం మిర్చి కోతలు కోసి ఎంతో కొంత డబ్బును సంపాదించుకొని వారు ఉపాధి కోసం ఇలా రాష్ట్రాలు దాటి రావడం జరుగుతుందని మనకు ఆదివాసులు తెలపడం జరిగింది. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్.